ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియచేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమాన్ని మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, నేటి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎంతో బిజీగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గడియారపు ముళ్ళు ఎవరి కోసం నేను ఆగును అన్నట్టు తన దారిలో అది కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉంది. ఇంత త్వరగా రోజులు గడిచిపోతూ ఉన్నప్పుడు మానవుల యొక్క జీవితాల్లో తరచుగా మనం చూస్తూ ఉన్న విషయం ఏంటి అనంటే అసహనం, ఇంపేషెన్స్. అసహనం పెట్టేగిపోతా ఉన్న సమయంలో మనిషి సహనాన్ని కలిగి జీవించాలి అంటే ఈ దినాల్లో అది సాధ్యం కావడం లేదు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతిదినం ఏదో ఒక సందర్భంలో వారి అసహనాన్ని ఏదో ఒక విధంగా వ్యక్తపరుస్తుంటారు. ఉదయాన్నే చంటి పిల్లలు లేచి వారికి ఇష్టమైన దాన్ని కాదంటే, చేయొద్దంటే వారికి ఎంతో అసహనం. అదేవిధంగా కుటుంబస్తుల్లో కానీ ఉద్యోగ వ్యాపారాలు చేసేవారిలో కానీ ఆలస్యాన్ని ఏమాత్రం కూడా సహించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి తను ఆశించింది జరగకపోయినా, ఆశించినట్లుగా జరగకపోయినా అసహనానికి గురై తనకి తెలియకుండా తనకు తానే పనిష్ చేసుకుంటున్నాడు అన్న విషయం అర్థం అవడం లేదు. ఎవరైతే తమ జీవితంలో తరచుగా అసహనానికి గురవుతూ ఉంటారో వారి ఆరోగ్యం పెను ప్రమాదంలో ఉంటుంది అని మానసిక శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ చెప్తూ ఉంటారు. అయితే అసహనానికి వ్యతిరేక పదం మనకి తెలుసు, సహనమని. ఆ సహనాన్ని గురించి 2-3 మాటలు మనం లేఖనం నుంచి ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనురాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. కౌంట్ ఇట్ ఆల్ జాయ్, మై డియర్ బ్రదర్స్, వెన్ యు మీట్ ట్రయల్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్, for you know that the testing of your faith produces steadfastness. And let steadfastness have its full effect, that you may be perfect and complete, lacking in nothing. ఈ 3 వచనాలు మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు సహనం ఎంత ప్రాముఖ్యమైందో, ఆ సహనాన్ని కలిగి లేకపోవడాన్ని బట్టి ఎంత నష్టపోతాం మనకు అర్థమవుతుంది. ఈ సహనం అనేది మనం ఎదురు చూడటం కంటే కూడా గొప్పది. మనం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడి దగ్గర దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం మీద ఉంచవలసిన నమ్మకం దగ్గర ఇది ఆధారపడి ఉంటుంది. అందుకని గ్రంథకర్త ఆ విధంగా చెప్పారు. ఈ సహనం అనేది ఎలా ప్రారంభమవుతుందండి అంటే విధేయత ద్వారా. దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకొని దేవుని మీద సంపూర్ణంగా అనుకుని, అది కష్టతరమైనా సరే మనం ఎప్పుడైతే దాన్ని ఆహ్వానించుకుంటామో ఆ తదుపరి మన జీవితాల్లో ఎదురయ్యే సంతోషం మాటల్లో చెప్పలేంది. ప్రియ శ్రోతలు, మన సహనం మన విధేయతకు పరీక్ష అయితే ఆ విధేయతను కోల్పోయే విధంగా చేసి మనలను అవిధేయులనుగా మార్చి దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా కార్యాలను మన చేతుల్లోకి తీసుకొని మన సొంత ఆలోచనల చేత
మన జీవితాన్ని పాడు చేసుకునే విధంగా మనల్ని పాడు చేసేదే ఈ అసహనం. కాబట్టి మొట్టమొదటిగా సహనం అనేది ప్రారంభం అవ్వాల్సింది విధేయత ద్వారా. ఆ తర్వాత ఈ సహనాన్ని కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు న్యాయవంతుడు అని. మన జీవితాల్లో ఎదురయ్యే తప్పులు కానీ లేకపోతే పరీక్షలు కానీ అవి మన జీవితాన్ని కృంగదీయకుండా న్యాయవంతుడైన దేవుని వైపు మనం చూడగలిగితే సహనం మనకిచ్చే బహుమానం ఏంటో మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, కొన్ని కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు మౌనం అనేది అత్యంత బలమైన ఆయుధం. అలా అని అన్నిసార్లు కాదు. అందుకని ఇతరుల గురించి మనం పదే పదే ఆరోపణలు చేయడం కంటే, అసహనానికి గురవడం కంటే దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం ఎంతో శ్రేయస్కరమైంది. కాబట్టి ద పవర్ ఆఫ్ సైలెన్స్ మన జీవితాల్లో అత్యద్భుతమైన సహనాన్ని కలిగిస్తుంది అన్నమాట. అంత మాత్రమే కాదు, సహనం దేవుని యొక్క సమయాన్ని గౌరవిస్తుంది. ఎవరైతే గాడ్స్ టైమింగ్ని క్వశ్చన్ చేస్తారో వారి జీవితాల్లో త్వరితగతిన అసహనానికి గురవుతూ ఉంటారు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు మీ జీవితాల్లో ఎదురయ్యే ఆలస్యాల దగ్గర ఒకవేళ దేవుని సమయాన్ని గురించి తప్పుగా ఆలోచిస్తూ ఇంకెంతకాలం నాకే ఎందుకు ఇలా అనుకుంటా ఉన్నారేమో. దేవుడు తప్పక సహాయం చేస్తారు ఆయన సమయంలో. ఈ సత్యం మనకు అర్థమైతే మనం దేవుని యొక్క సమయానికి అప్పగించుకుంటాం. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో సహనం పెంపొందించబడటానికి మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ దగ్గర వాటిని అవకాశాలుగా తీసుకుని మనం విశ్వాసంలోనూ సహనంలోనూ ఎదగాలి. అది ఉదయం లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు కూడా, మనం చేసుకునే పని పాటల దగ్గర, మనం కలిసే వ్యక్తుల దగ్గర కొద్దిపాటి సహనం గొప్ప మేలు చేస్తుంది అనేమాట. ఈ దినాల్లో సహనానికి అర్థం పోయింది. సహనాన్ని శాతగంతనంగా తీసుకునేవారు లేకపోలేదు, సహనాన్ని తెలివి తక్కువగా తీసుకునేవారు కూడా లేకపోలేదు. అలా అని తొందరపడి ఏదో ఒకటి చేసుకోవడం అనేది బుద్ధిహీనత అవుతుంది. కాబట్టి సమయం దేవునికి అప్పగించి ఆ విషయంలో మనం విశ్వాసంలోనూ సహనంలో ఎదుగుతూ ఉన్నట్లయితే అది దేవుణ్ణి లోకానికి చూపించి మంచి ఆయుధం అవుతుంది. రెండవదిగా, దేవుని వాగ్దానాల మీద ఆనుకోవడం అనేది. ఆయన మన జీవితాల పట్ల కలిగి ఉన్న ప్లాన్ని సంపూర్ణంగా విశ్వసించడమే. అది మనకు జరిగినప్పుడు మన జీవితాల్లో గొప్ప మేలు పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, దేవుడు భవిష్యత్తులో ఇవ్వబోతా ఉన్న బహుమానాల కోసం పురికొల్పుకొని సహనంతో ఎదురుచూడటం అనేది దేవుడు ఇచ్చే గొప్ప భాగ్యం అన్న విషయం ఎటువంటి సందేహం లేదు. ఈ మాట తర్వాత విషయాన్ని మిమ్మల్ని అడగాలి. ఈ ప్రపంచంలో మనం ఉదయం లేచింది మొదలుకొని ఎక్కడెక్కడ అసహనానికి గురవుతా ఉన్నామో అనేది ఒకవేళ మనం నోట్ చేసుకోగలిగితే ఒక రోజులో, ఉదాహరణకి కొంచెం లేట్గా లేచారు, లేచిన వెంటనే ఆఫీస్ టైం అవుతుందనుకోండి, అది నోట్ చేసి పెట్టండి. ఈరోజు నా అసహనానికి గల కారణం నేను లేట్గా లేవడమే. ఒకవేళ వంట చేసుకునేవారైతే సమయానికి ఏవి అందుబాటులో లేకపోతే అసహనం వస్తుంది. ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళారు, మీ అధికారి కావచ్చు, మీ క్రింద పనిచేసేవారు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల నైబర్స్ కావచ్చు. కొన్నిసార్లు వారు చేసే పనులు, వారి మాటలు కూడా అసహనాన్ని కలిగిస్తాయి. అది కూడా నోట్ చేయండి. ఆ తదుపరి షాపింగ్కి వెళ్ళారు, అంతా పర్చేస్ చేశారు, బిల్ కౌంటర్ దగ్గర లేట్ అవుతుంది, అప్పుడు అసహనం వస్తుంది. అది కూడా నోట్ చేసుకోండి.
ఆ తర్వాత ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కానీ, బస్సు కోసం చూస్తున్నప్పుడు కానీ, ఇలా ఎక్కడెక్కడ మీరు అసహనానికి గురవుతూ ఉన్నారో ఒకవేళ మీరు కనుక నోట్ చేసుకోగలిగితే, ఒకవేళ అందుబాటులో పుస్తకం లేకపోతే మీ మొబైల్లోనే ఒక చిన్న నోట్ రాసి పెట్టుకోండి, నాకు ఇక్కడ అసహనం వచ్చింది అని. ఆ తదుపరి రాత్రి పండుకునే ముందు మీ జీవితంలో అసహనాన్ని గురించిన పరిస్థితులన్నీ ఒకసారి చూసుకొని, ఆ జరిగిన సందర్భాల్లో వాస్తవమైందేంటి, అవాస్తవమైందేంటి, మనకి అసహనాన్ని పుట్టించిందేంటి, ఎలా మనం సహనంగా ఉండగలగాలి. ఒకసారి మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే మన అసహనాన్ని చూసి మనమే సిగ్గుపడతాం, ఎందుకు ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించాను అని. రాత్రి త్వరగా పడుకుంటే ఉదయం పొద్దున్నే లేవచ్చు, అది మనకు తెలిసిన విషయమే. కానీ రాత్రి పడుకోపోవటం మనం తప్పుగా స్వీకరించలేం. ఇలా ప్రతి విషయాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు సహనం మన జీవితాల్లో పెంపొందించబడుతుంది అన్నది శ్రేష్టమైన మాట. శ్రోతలు, సమయం యొక్క విలువ తెలిసినవాడు సహనాన్ని కలిగి జీవిస్తూ ఉంటాడు. ఎవరైతే సహనాన్ని కలిగి జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో వారు పొందుకునే మేలు గొప్పది. ఒక చిన్న సామెత ఉంది, అదేంటంటే, పేషెన్స్ ఈజ్ పవర్, విత్ టైమ్ అండ్ పేషెన్స్ ద మల్బరీ లీఫ్ బికమ్స్ సిల్క్. ఇది చైనీస్ సామెత అంటారు. వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. సహనం అనేది శక్తి అయితే దానికి సమయం అలాగే సహనం కలిస్తే మల్బరీ ఆకు ఏ విధంగా పట్టుపురుగు ద్వారా అది తినడం ద్వారా సిల్క్గా మారుతుందో, ఆకుగా ఉన్నప్పుడు కంటే విలువ సిల్క్కి ఎంత విలువ ఉంటుందో జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మీరు కలిగి ఉన్నటువంటి సహనం అది చేతగానితనం కాదు, రాబోయే దినాల్లో మీ జీవితానికి మంచి ఆభరణం లాంటిది. మరొకసారి సామెత చదువుతాను. పేషెన్స్ ఈజ్ పవర్, విత్ టైమ్ అండ్ పేషెన్స్ ద మల్బరీ లీఫ్ బికమ్స్ సిల్క్. ఇప్పుడు మీరు వేసుకుంటున్న బట్టలు కానీ లేదా క్రొత్త బట్టలు కానీ మీకు ఎంత సంతోషాన్ని ఇస్తాయి కాదు, కానీ ఆ మల్బరీ చెట్టు ఆ పట్టు పురుగుకు ఆహారమైనప్పుడు అది తినేటువంటి ఆ పట్టు పురుగు స్రవించే ఆ సిల్క్ ఎంత వన్నె తెస్తుందో, ఎంత విలువిస్తుందో పట్టు పురుగుకి తెలియదు, మల్బరీ ఆకుకి తెలియదు. వాటి పని అవి చేసుకుంటూ వెళ్తా ఉన్నాయి. ఒకానొక సమయాన వాటి విలువ ఎంత ఉంటుందో మీరు ఎరిగిన వాళ్ళే. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం అలా సహనాన్ని కలిగి దేవుని యొక్క సమయం మీద ఆధారపడి స్పష్టంగా దేవుని వాగ్దానాల మీద అనుకున్నప్పుడు ఈ రోజున మన కళ్ళ ముందు కనబడే ఆలస్యం కానీ, మన కళ్ళ ముందు కరిగిపోతా ఉన్న మల్బరీ ఆకు లాంటి సమయం కానీ, జీవితం కానీ, ఒకవేళ పట్టుపురిగే తినేస్తోంది అన్నంత భయంలో మనం ఉన్నప్పటికీ కానీ రాబోతా ఉంది సిల్క్ అన్న విషయం మనకు అర్థమైతే ఎంత ఆనందిస్తాము కదండి. శ్రోతలు, ఇప్పటికీ మీ జీవితాల్లో బహుశా ఆకుపచ్చని భాగాన్ని పట్టుపురుగు కబళించినట్లుగా పరిస్థితులు కబళించేసినాయేమో. ధైర్యంగా ఉండండి, ఒకరోజు అది సిల్క్గా మారిపోతా ఉంది. అది మనం కనుక గ్రహించగలిగితే అసహనానికి ఎంత దూరంగా ఉంటామో. అసహనం వలన వ్యక్తులతో భేదాభిప్రాయాలు, అసహనం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు, అసహనం వలన చిన్నపిల్లలు మూర్ఖంగా మారిపోవడం, ఇలా అన్ని సంబంధాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ మనల్ని పాడు చేసేది అసహనం. కాబట్టి దానికి దూరంగా ఉంటూ దేవుడిచ్చిన వాగ్దానాల మీద సంపూర్ణంగా అనుకుంటూ ఆయన చెప్పిన మాట ప్రకారం మీ చింత యావత్తూ నా మీద వేయండి, తగిన సమయం ముందు నేను మీకోసం ఫలాన్ని ఇస్తాను అన్న మాటను జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో ఈ దినాన్న కారణమైన అసహనాన్ని గుర్తించి దేవుని చేతికి అప్పగించి ఆయన ఇచ్చే గొప్ప బహుమానం కోసం మనందరం ఎదురు చూసేలాగున దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. తిరిగి మరొక వారం మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.